మే 20 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 20వ తేదీ మంగళవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావస సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష అష్టమి మంగళవారం రాత్రి 12:21 వరకు ఉంది. ధనిష్ఠ నక్షత్రం పగలు 3:36 వరకు ఉంది. వర్జన్ రాత్రి 10:35 నుంచి 12:8 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 5:20 నుంచి 6:55 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:22. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా తెలివిగా ఓర్పుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇవాళ మానసిక వ్యవస్థ చాలా బాగుంటుంది. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని దాంట్లో చక్కటి విశ్లేషణతో కూడుకున్న మానసిక వ్యవస్థను ప్రదర్శించి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత బాగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ రోజున చాలా ఒత్తిడికి లోనవుతారు. ఏ పని చేస్తే ఎటువంటి ఇబ్బంది వస్తుందో అనేటువంటి బాధ ఒకటి బాగా వెంబడిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలా ఎన్నో విచిత్రమైనటువంటి విశ్లేషణలతో కూడుకున్నటువంటి పరిస్థితులు నడుస్తూ ఉంటాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఈ రెండు అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చికాకుగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా మరి కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. కృతిగా మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మిథున రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. మిథున రాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇవాళ నుంచి మరి రాహువు, కేతువు కుంభంలో, సింహంలో సంచారం చేస్తున్నారు. అందరికీ సాధారణమైనటువంటి ఒక సూచన చేస్తున్నాం. కుంభం, సింహం, అలాగే మరి మీనం, మరి కర్కాటకం, ఈ రాశుల వాళ్ళకి చాలామంది రాహుకేతుల మూలంగా చెడు ఫలితాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. మీ సొంత జాతక రీత్యా, అష్టక వర్గుల రీత్యా మీ జాతకాల్లో ఉన్న ఫలితాలన్నింటినీ కూడా దశలో ముడిపెట్టి విశ్లేషణ చేయించుకుని కంగారు పడకుండా ఫలితాలు చూసుకోండి అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఇక కర్కాటక రాశి ఫలితాలు చూద్దాం. ఈ రోజు ఫలితాలు. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా ఈ రోజున సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, మరి ఇవన్నీ కూడా సాధారణ స్థాయిగా ఉంటాయి. ఎవరితోనూ కూడా ఎక్కువగా స్నేహబంధాలతో తెగేలాగా మీరు మూర్ఖంగా వ్యవహరించద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో ఆ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. దూకుడుగా వ్యవహరిస్తారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని సరిచేసుకుంటారు.
రుణ సౌకర్యాలు కుదురుతాయి. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు, సాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మఘా నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి పదంపై ప్రయాణించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. కన్యారాశి. ఈ రోజున కన్యారాశి వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఏదో తెలియని మానసిక ఒత్తిడి, శారీరకమైన శ్రమ, కొంచెం అనుకున్న పనులు సరిగా జరగట్లేదనే భావన, ఏదో కోల్పోతున్నాం అనేటువంటి మానసిక వ్యధ, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. అలాగే తర్వాత మరి హస్త నక్షత్రం వాళ్ళు కొన్ని చికాకులు ఫేస్ చేసే అవకాశం ఉంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున మొత్తం అంతా కూడా చాలా ఆనందంగా నడుస్తూ ఉంటుంది. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఇవాళ అద్భుతమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పాలి. వృశ్చిక రాశి. కుటుంబ విషయాల్లో చాలా చక్కని ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసి నడుపుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మానసిక వ్యవస్థ సరిగా లేక భయాందోళనతో కొంచెం చికాకులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రతి పని కూడా మధ్యస్థంగా వదిలేసేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇది గమనించుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చికాకులు నడిచే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అనేక కారణాల వలన ఈ రోజున కొన్ని ముఖ్యమైన పనులు కూడా మధ్యలో వదిలేసే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే దూకుడుగా ఉంటారో ఆ ధనురాశి వాళ్ళకి మాత్రం నష్టాలు వస్తాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార కుటుంబ ఆర్థిక విషయాలు బాగా నడుపుకుంటారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి చిన్న సమస్యలు ఉన్న ఆటంకాలు లేకుండా కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. గురువు, కుజుడు మరి వీళ్ళిద్దరూ అనుకూలంగా లేరు. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, రుణ విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త మీరు గమనించాలి. అలాగే మిగతా అన్ని విషయాల్లోనూ కూడా సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ఉద్యోగంలో మీరు జాగ్రత్తలు పడితే చాలా మంచి ఫలితాలు కూడా ఉండే అవకాశం వస్తుంది. ఎవరైతే ఈ ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో చికాకులు పడే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది ఈరోజు. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి చిన్న సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆటంకాలు చాలా వస్తాయి. అయితే నష్టపడే అవకాశాలు మాత్రం ఏం లేవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే ఒంటరి ప్రయాణాలు తగ్గించమని సూచిస్తున్నాం. వాహనాలు తరచుగా రిపేర్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.